సీఎం రేవంత్ రెడ్డి తమ జాతిని కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ నాయకులు అన్నారు. హైదరాబాద్ లో సమావేశమయ్యారు. కోస్గి సభలో వెలమలను కించపరిచేలా ముఖ్యమంత్రి మాట్లాడారని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ పౌరుషం చూపిస్తామని హెచ్చరించారు. రేవంత్ ప్రభుత్వంలో ఒక మంత్రి, 6 ఎమ్మెల్యేలు వెలమలు ఉన్నారని, ప్రజాప్రతినిధులు సీఎం వ్యాఖ్యల్ని ఖండించాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా ఎవరిపై విమర్శలు చేసినా తాము పట్టించుకోబోమన్నారు. కానీ వెలమ జాతిని కించపరచడం ముఖ్యమంత్రికి అలవాటుగా మారిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి అనేవారు అందరికీ ముఖ్యమంత్రి, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అందరినీ సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. అది మరిచి ఒక జాతి పట్ల ప్రతిసారి అవహేళన చేయడము, మరి ఆయన పొలిటికలా ఫ్యాక్షనిస్టా అర్థం కావట్లేదు. ఆయన రాజకీయ లబ్ధిని ఆశించి ఈ విధంగా అంటున్నాడో మరి వారి విజ్ఞతకే తెలవాలి. దీని పట్ల ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది, నిరసనలు తెలియజేస్తుంది. కాబట్టి మా ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు తప్పకుండా ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా మా గురించి ఇలాంటి కామెంట్ చేయకూడదు. మా వెలమ కులస్తుల పట్ల టార్గెట్ చేయకూడదు. మా వెలమ సంఘం ద్వారా మేము అన్ని జిల్లా స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయిలో ఉన్న అన్ని సంఘాలకు కూడా తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఇదే స్థాయిలో నిరసనలు చేపట్టాలి. జాతిపరంగా ఎవరిని కించపరచకూడదని రాజ్యాంగబద్ధంగా ఉన్న విలువల్ని మర్చిపోయి వ్యక్తిగతంగా జాతిని దూషించడము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది అలవాటుగా మారింది. దీన్ని వారు మానుకుంటే అందరికీ బాగుంటుంది. వారికి వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఎవరైనా విమర్శించవచ్చు, దూషించుకోవచ్చు. కానీ వెల్మ జాతి అని కానీ జాతి అని పరంగా మాట్లాడడం మాత్రం అది వారి మర్యాదకు గౌరవ భంగంగా ఉంటుంది. మేము కూడా గత పాలకులు చేసినప్పుడు కూడా ఎవరు జాతి గురించి మాట్లాడారని మేమైతే అనుకోవట్లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అన్ని రోజులు ఇట్లా మాట్లాడము. ఎవరన్నా జాతి గురించో లేకపోతే అగ్రవర్ణాల గురించి మాట్లాడితేనే మనము పోరాటం చేయాలనే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో భేదాలు తెచ్చుకొని మనం గొడవలు పెట్టుకోవడం. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా నమోదైన